జై శ్రీరామ్. శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః. ఇలా చదివిన వాడికి గొంతు సింహగర్జన వలె ఉంటుంది. ఎందుకని? ఇది జరగాలంటే బాగా సోహం జరగాలి. 16 అక్షరాల, 12 అక్షరాల, 11 అక్షరాల, 8 అక్షరాల స్తోత్రాలున్నాయి. ఇవన్నీ ఛందస్సులు. మీరు విష్ణు సహస్రనామం చదువుతుంటే ఒకే స్థాయిలో ఈ శ్వాస ఆడుతుంది. ఎందుకంటే ఒక్కోసారి 16 అక్షరాలు వెడతాయి. ఊపిరి లేకపోతే 8 అక్షరాలు ఒక్కసారి పలుకుతాయి. అంటే 8 అక్షరాలు పలికి గాలి పీల్చుకొని మళ్ళీ 8 అక్షరాలు పలుకుతారు. 16 అక్షరాలు పలికితే 16 అక్షరాలు పలకాలి. అంటే అరగంట సేపు ఒక క్రమబద్ధంగా శ్వాస పీల్చడం జరుగుతుంది. ఆ ఛందోబద్ధమైన శ్వాస కారణం చేత లోపల అగ్ని పుడుతుంది. అందులో పుట్టిన అగ్నిలో నుండి లోపల కల్మషాలు దగ్ధమవుతాయి. అప్పుడు శ్వాస బాగా సోహం అని జరిగి వీడు సింహం అవుతాడు. అప్పుడు వాడు గర్జిస్తే క్రూర మృగాలు వెళ్ళిపోతాయి. సద్గురువు ఒక్కొక్కసారి తన మాటల చేత ఎదుటి వ్యక్తిలోని కల్మషాలను కాల్చివేస్తాడు. ఒక్కొక్కసారి చీరేసినట్లు మాట్లాడుతాడు. అట్లా చీరడంలో ఉద్దేశ్యం ఏమిటంటే వాడిలోనివి వాడే సంహరించుకోలేడు కనుక వాడిలో ఉన్న వాటిని తానే సంహరించేస్తాడు. హనుమంతుడు గర్జించాడు. చెలరేగి సింహం వలె అనేక మృగాలను హతమార్చాడు. ఆ మహేంద్ర పర్వతంలో ధాతువులు స్వతసిద్ధంగా ఉన్నాయి. విశుద్ధిలో ఉన్నవాడికి ధాతువులుంటాయి. విశుద్ధిలో ఉన్నవాడికి జబ్బులు ఉండవు. జబ్బులున్నాయిట అంటే విశుద్ధి ఇంకా బాగు చేసుకోవాలి. ఎలా? మాట ప్రియంగా పలుకు, సత్యంగా పలుకు. సత్యాన్ని ప్రియంగా పలకాలనే దీక్ష పెట్టుకో. రోజు బాగా స్తోత్రం చేయి. కనీసం రోజుకి 1 గంట చేయాలి. అసలు 3 గంటలు చేయాలి. కానీ 3 గంటలు అనేసరికి నీరసం వస్తుంది కొంతమందికి. సాధన చేసిన వాడికి ఉత్సాహం వస్తుంది. కాబట్టి వాళ్ళ ధాతువులు స్వతసిద్ధముగా ఉన్నవి. అందువలన నీలము, ఆకుపచ్చ, ఎరుపు, పసుపచ్చ, తెలుపు, నలుపు కలిసిన బూడిద రంగుతోనూ అలంకరించినట్లు ఆ పర్వతము శోభాయమానంగా ఉన్నది. విశుద్ధి చక్రం గురించి చెప్పమంటే ఇవన్నీ చెప్పేయవచ్చు. అన్ని రంగులు కనిపిస్తాయి. అది ఏ రంగో తెలియదు. ఎరుపో, పసుపో, నలుపో, బంగారు రంగో తెలియదు. చంద్రకాంతి ఉంటుంది, సూర్యకాంతి ఉంటుంది. నెమలి అలా కంఠం తిప్పుతుంటే అన్ని రంగులు కనిపిస్తాయి. అట్లా విశుద్ధిలో సమస్త రంగులు చేరి ఉన్నాయి. కామరూపులైన యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలతో సరిసమానమైన పన్నగులు చక్కగా అలంకరించుకొని అక్కడ కన్నుల పండుగగా విహరిస్తుంటారు. విశుద్ధి చేరిన వాడికి కామరూపం వస్తుంది. కామరూపం అంటే కోరిన రూపం పొందగలిగే శక్తి. అది కదా హనుమంతుడు. రాముడికి వేదాధ్యయనం చేసే ఒక పండితుని వలె కనిపిస్తాడు. మామూలుగా కోతి వలె ఉంటాడు. లంకిణికి భయంకర ఆకారంలా కనిపిస్తాడు. అమ్మవారికి 3 లోకాలు ఆక్రమించేవానిలా కనిపిస్తాడు. ఏ రూపమైనా తీసుకుంటాడు. సూక్ష్మంగా కనిపించనంత అయిపోతాడు. అణోరణీయాం మహతో మహీయ అంటే మహత్తు అంతా కూడా ఉండగలడు. అలా అని అణురూపంగా కూడా ఉండగలడు. కామరూపులు ఎక్కడ ఉంటారండి? మహేంద్రగిరి మీద. అంటే విశుద్ధి. విశుద్ధి చేరిన వారికి కామరూప గమనం వస్తుంది. అలా వస్తే వాళ్ళు రకరకాల కార్యక్రమాలు ఎక్కువగా ఉద్ధృతంగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ శరీరం అనే పరికరం కొన్ని కోట్ల రెట్లు ఈ శరీరం కన్నా సమర్థవంతంగా ఉంటుంది. అటువంటి వారంతా ఆ పర్వతం మీద ఉన్నారు. ఉత్తమోత్తమైన మదపుటేనుగులకు అది ఉనికి పట్టు. మదపుటేనుగులకు అంటే బాగా జ్ఞానము చేత దిట్టంగా బలిసిన జ్ఞానులు అని అర్థము. ఆ మహేంద్రగిరి మీద ఉన్న హనుమంతుడు
ఒక పెద్ద మదపుటేనుగు వలె కనిపించాడు. అక్కడ చాలామంది విశుద్ధి చక్రంలో అద్భుతమైన వారు, ఎంతో సాధన చేసిన వారు ఉంటే వారందరి మధ్య హనుమంతుడు వారందరినీ మించి కనిపించాడంటే హనుమంతుడు ఎంతటివాడు ఊహించలేము. హనుమంతుడు అక్కడ నుండి ఎగిరిపోవాలని అనుకున్నాడు. ప్రజ్ఞ విశుద్ధి చేరితే ఆకాశ మార్గాన ప్రయాణం చేసేటువంటి స్థితి సాధకునకు కలుగుతుంది. హనుమంతుడు ఎగిరిపోవాలని అనుకున్నప్పుడు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, పంచభూతాలకి నమస్కారం చేశాడు. మనం కూడా ఈ దేవతలని రోజూ ఒక్కసారి ఉన్ముఖం చేసుకోవాలి. ఏ విధంగా, ఎక్కడెక్కడ, ఎలా ప్రార్థన చేశాడో గమనిస్తే అవన్నీ మనకి కూడా మార్గదర్శక సూత్రాలుగా మనం భావించాలి. ఇదేదో హనుమంతుడికి సంబంధించినది అని అనుకోవద్దు. తూర్పు దిక్కుకి నమస్కరించి ముందు ఇంద్రుణ్ణి ఆవాహన చేసుకోవాలి. ఆ ఇంద్రుడు మన ముఖమునందు ఆవరించి ఉన్నట్లుగా భావన చేసుకోవాలి. అలాగే ఆజ్ఞాచక్రమునందు సూర్యుని ఆవాహన చేసుకోవాలి. అటుపైన ఆకాశ మార్గానికి పయనించడానికి అత్యుత్తమ సహకారం ఇచ్చే వాయుదేవుని ప్రార్థన చేసుకోవాలి. మామూలుగా వాయువు యొక్క సాధన మనకు ప్రాణాయామంగా ఇవ్వబడింది. ప్రాణాయామం చేసుకునే వారంతా కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని మనం వాయువుని ప్రసన్నం చేసుకోవాలి. దేవతల సహకారం అందుకొని ప్రాణాయామం చేస్తే ఒకలా ఉంటుంది. వారిని ప్రార్థిస్తే సహకరిస్తారు, ప్రార్థించకపోతే అడ్డుపడుతుంటారు. దేవతలకు ఆ లక్షణం ఉన్నది. దేవతారాధన చేయడం వల్ల సహకారం లభిస్తుంది, చేయకపోవడం వల్ల కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి. అందుకే దేవతలను ఉన్ముఖులను చేసుకోవాలి. అష్టదిక్పాలకులను, సప్త ఋషులను, నవగ్రహాలను మన యందు భావన చేయాలి. ఇవన్నీ మన పెద్దవాళ్ళు సంధ్యావందనంలో పెట్టి ఉంచారు. అందుకే అవన్నీ సక్రమంగా చేయటానికి ప్రయత్నం చేయాలి, న్యాసము చేయాలి. జై శ్రీరామ్.